జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూలమి అదే ఇప్పుడే మన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా ఇప్పుడే అయిందనమాట. మనకి లోపల ఎలవెన్స్ లేదు కాబట్టి ఇలా బయట వచ్చి ఇలా తీయడం జరుగుతుంది. యాక్చువల్గా ధనుష్ తను రాయన్ లాంటి మంచి రస్టిక్ ఎమోషనల్ మూవీస్ని అండ్ ఇలాంటి సినిమాలు జాబిలమ్మ నీకు అంత కోపమా లాంటి బ్రీజీ లవ్ స్టోరీస్ రామ్ కామ్స్ని ఎలా తీసి ఎలా రాసి మన ముందుకి హ్యాపీగా చూసేయండ్రా అని వదిలేస్తాడో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఈ మూవీ గురించి పెద్ద బుర్రలు బద్దలు కొట్టేసుకొని కింద దొరలేసుకొని మాట్లాడేంత కంటెంట్ ఏమీ లేదు. దిస్ ఈజ్ అ ఈజీ గోయింగ్ సింపుల్ బ్రీజీ లవ్ స్టోరీ విత్ సమ్ ఎంటర్టైన్మెంట్ లైక్ ప్రేమలు అని చెప్పొచ్చు. చాలామంది ఈ సినిమాని ప్రేమలు లాగా బాగా కంపేర్ చేసి ఇంకొక ప్రేమలు వచ్చేస్తుంది, ఇంకొక ప్రేమలు మనం చూడబోతున్నాం అని మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐస్ బ్రేక్ చేసేస్తాను. నాకైతే ఈ సినిమా ఇంకొక ప్రేమలో చూశాను అన్న ఫీలింగ్ అయితే రాలేదు. దిస్ మూవీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దిస్ మూవీ హ్యాస్ అ గుడ్ లవ్ స్టోరీ, దిస్ మూవీ హ్యాస్ ఎమోషన్స్. అండ్ ఈ సినిమాని ధనుష్ గారు పెద్ద రుద్దేద్దాం ఎమోషన్స్ని కానీ లేకపోతే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ సీన్ లేదో పెట్టేద్దాం గుండెలు పిండేద్దాం అన్న ప్రయత్నాలు ఏమీ చేయకుండా చాలా సింపుల్గా ప్రజెంట్ చేయడానికి ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమా కూడా చాలా సింపుల్గానే మన ముందుకు ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైనింగ్ సీన్స్ మనకి ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ సీన్స్ ఏవైతే ఈ సినిమాలో చూపించారో నాకు ఆ లవ్లో కొంచెం డెప్త్ తక్కువైందేమో, కొంచెం కనెక్ట్ తక్కువైందేమో. మనం వాట్ ఏ లవ్ స్టోరీ చూస్తున్నారా, ఎక్కడో తగులుతుంది కదరా, ఏదో ఫీల్ ఉంది కదరా బాబు, గుండెల్లో కలుక్కుమనింది కదరా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్ చూసినప్పుడు అంతగా అనిపించలేదు. ద సీన్స్ ఆర్ గుడ్, డోంట్ గెట్ మీ రాంగ్. మన ధనుష్ ప్రజెంట్ చేసిన ప్రజెంటేషన్ కానీ మెయిన్గా ఈ మూవీని లైట్గా ఒక మ్యూజికల్ లాగా, అంటే మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా వదలకుండా మన జీవి ప్రకాష్ గారు ఒక మంచి బీజిఎంతో ఈ సినిమాని పట్టుకెళ్తూ ఉంటారు. ఒక సటిల్ మ్యూజిక్తో, మంచి ఫీల్తో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఆర్టిస్ట్ మంచి పర్ఫార్మెన్స్తోనే ఈ ఫస్ట్ హాఫ్ మనకి నడుస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్న ఆ లవ్ యాంగిల్ని నేను కొంచెం రిసీవ్ చేసుకోలేకపోయానేమో ఫస్ట్ హాఫ్లో అని నాకైతే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఈ మూవీ గోస్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్టోరీ అలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ని ఎక్కడ వదలలేదు. సెకండ్ హాఫ్లో యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ కన్నా మెయిన్గా మాథ్యూ అనుకుంటా అతని పేరు, మన హీరో ఫ్రెండ్గా యాక్ట్ చేస్తాడు. ఆయన వల్ల, ఆయన వేసే పంచుల వల్ల, ఆయన రియాక్షన్స్ వల్ల సెకండ్ హాఫ్లో ఒక కైండ్ ఆఫ్ బ్రేకప్ డ్యాన్స్ లాగా ఒక డ్యాన్స్ ఏదో వస్తుంది అనమాట. అక్కడ ఆయన పర్ఫార్మెన్స్, ఆ గ్రూప్ పర్ఫార్మెన్స్ వల్ల, ఆ డ్యాన్స్ వల్ల మొత్తానికి మనకి ఈ సెకండ్ హాఫ్ నాకైతే కొంచెం ఎంటర్టైనింగ్గానే, ఎంగేజింగ్గానే అనిపించింది. కొంచెం ఎమోషన్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగానే వర్కౌట్ అయినాయి. కాకపోతే ఈ టిఫ్ట్ ఆఫ్ ఫైట్లు ఏవైతే పెట్టారో, అంటే ఫస్ట్ హాఫ్లో బ్రేకప్లు, అంటే ఈ సినిమాలో బ్రేకప్లు అయ్యేటప్పుడు మెయిన్గా హీరోకి మరి హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మధ్యలో మరి ఆ టఫ్ ఫైట్లు ఎందుకు అవుతాయి, ఎందుకు వీళ్ళు అలా కొట్టేసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా ప్రేమించేసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా బ్రేకప్లు ఇచ్చేసుకుంటున్నారు అన్న కైండ్ ఆఫ్ సీన్లు కొన్ని అతక్కపోయినా ఓవరాల్గా ఈ సినిమాలో ధనుష్ మనకి మంచి ఫీల్తోనే ఈ థియేటర్లోంచి బయటికి పంపిస్తారు. ఈ సినిమా స్టోరీ కూడా డైరెక్ట్గా మనకి ట్రైలర్లోనే చెప్పేశారు కాబట్టి పెద్ద ఆలోచించేసుకొని వెళ్ళిపోవాల్సిన స్టోరీ ఏమీ కాదు. కొంచెం ఈజీగా, చాలా బ్రీజీగా మన ఆర్టిస్టులు, మనకు తెలిసిన ప్రియా వారియర్ గారు ఉన్నారు, ఇంకా మిగతా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ నీట్గానే పర్ఫామ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడికక్కడ వాడుకుంటూ, మ్యూజిక్ని యూజ్ చేసుకుంటూ ధనుష్ తను చెప్పాలనుకుంటున్న స్టోరీని జాలీగా వచ్చేయండి, జాలీగా వెళ్ళిపోండి అని ఏదైతే అన్నాడో ఈ సినిమాని, ఈ ప్రెజెంటేషన్ని మనకి అలాగే జాలీగా, ఈజీగా తీసి మన ముందుకు తీసుకొచ్చాడు అని నాకైతే అనిపించింది. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సూపర్ డూపర్ రామ్ కామ్, న్యూ కైండ్ ఆఫ్ రామ్ కామ్ చూస్తాం అన్న ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా, జాలీగా ఒక ఎంటర్టైనింగ్ మూవీ చూస్తాం. ఎటువంటి టెన్షన్లు లేకుండా సరదాగా థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చుంటే బాగానే నవ్వుకొని ఆ లవ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ బ్రేకప్ సీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కాంటెంట్ ఆఫ్ దిస్ మూవీ ఏదైతే ఉంటుందో, ఆ ఎమోషన్స్ సెకండ్ హాఫ్లో ఏవైతే ఉంటాయో అవి బాగానే మనం రిసీవ్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని థియేటర్లోంచి మనం బయటికి రావచ్చు. ఆ లవ్ సీన్స్కి కనుక మీరు ఒకవేళ పొరపాటున కనుక కనెక్ట్ అయ్యారు అంటే మాత్రం ఈ సినిమాని మీరు ఎక్కడో తీసుకెళ్ళిపోయి
ఎక్కడో పెట్టేసుకుంటారనమాట. నాకు ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ సీన్స్ కొంచెం డెప్త్ ఉండుంటే బాగుండేది అనిపించింది. కాబట్టి నేను ఈ మూవీని ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంజాయ్ చేశాను, ఎమోషన్స్ పరంగా ఎంజాయ్ చేశాను, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎంజాయ్ చేశాను. అండ్ మెయిన్గా ధనుష్ తను డైరెక్షన్ కేపబిలిటీస్ని ఒక రామ్ కామ్లో సూపర్బ్గా ప్రజెంట్ చేసిన విధానాన్ని నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఓవరాల్గా ఈ సినిమాని బాగానే ఎంజాయ్ చేసి నేను థియేటర్లోంచి బయటికి వచ్చేస్తున్నాను అనమాట. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే ఈ ఎలిమెంట్స్ని చూడడానికి మీరు థియేటర్లోకి వెళ్ళొచ్చు. సింపుల్గా జాలీగా వెళ్ళి మనం ఏమీ పెద్ద ఆలోచించకుండా ఈ జాయ్ఫుల్ రైడ్ని కొంచెం అటు ఇటుగా ఉన్న ఆ లవ్ స్టోరీస్ని మీరు రిసీవ్ చేసుకున్న విధానంలో రిసీవ్ చేసుకొని థియేటర్లోంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. మొత్తానికి ధనుష్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏ సినిమా ఏ జాన్రా పట్టుకోబోతున్నాడు, ఎలాంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అనేది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ఈ సెకండ్ మూవీని కూడా తను తీసి బయటపెట్టాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా అని పాడుకుంటూ థియేటర్లోంచి బయటికి వెళ్ళి ఒకసారి మన పాత పాటలో ఉన్న ఆ పర్ఫార్మెన్స్ను కూడా అప్రిషియేట్ చేసి మీరు థియేటర్లోంచి బయటకు వచ్చేయండి. అలాంగ్ విత్ అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ధనుష్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్, జీవి ప్రకాష్ మ్యూజిక్, ద హోల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ మూవీని మెయిన్గా మన మాథ్యూ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేసుకొని అప్రిషియేట్ చేసి అలా మీరు సరదాగా థియేటర్ నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. నాకు మాత్రం ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దిస్ విత్ ప్రేమలు. ఒకవేళ మీరు కంపేర్ చేయాలనుకుంటే చేయండి. మీరు ఒకవేళ కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది అనేది, ఆ కంపారిజన్ ఏది బెటర్ అనేది మీరు అనుకున్నారు అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. డ్రాగన్ మూవీ రివ్యూ is coming very soon. Thank you so much. Bye.